పెరుగుతూనే ఉంది. అందుకే నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇది నా భరోసా మా ఆడబిడ్డలకి. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు, యువగళం. నూతన ఉత్సాహంతో ముందుకు రండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఊరూరు తిరగండి. ఈ రాష్ట్రంలో రా కదిలిరా మెసేజ్ని ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా మీరు వినిపించండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం. సంవత్సరం 4 లక్షలు ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తమ్ముడికి పని కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్క 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉద్యోగం వచ్చే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. మీ ఇంట్లో కూర్చొని నువ్వు నేరుగా అమెరికాలో ఉండే కంపెనీకి మీ ఇంటి దగ్గర నుంచే పనిచేయచ్చు. బోరు కొడితే, ఇంట్లో సరిగా లేకపోతే మండలానికి 1-2 కేంద్రాలు పెట్టి, వర్క్ స్టేషన్లు పెట్టి నెలకు ఒక 10 రోజులు అక్కడ పోయి పనిచేసి ట్రైనింగ్ నేర్చుకునే పరిస్థితి తీసుకొస్తా. ఇక్కడ ఉండే యువతకు హామీ ఇస్తున్నా, మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తాం. అయితే రేపు రాబోయే ఎన్నికల్లో 82 రోజులు నా కోసం మీరు పనిచేయండి. నా కోసరం కాదు, మీకోసరం, మన కోసరం, రాష్ట్రం కోసరం మీరు పనిచేయండి. మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతులకి అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయలు ఇస్తాం. ఇంకో పక్క మళ్ళీ రైతు రాజ్యాన్ని తీసుకొస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, సబ్సిడీలు ఇస్తాం. రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా చేసి రాయలసీమ రైతాంగం మేటైన రైతాంగంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్లు కొళ్ళాయి ద్వారా 24 గంటలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది కాకుండా ఈరోజు నేను ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే కుటుంబ వికాసం. సంస్కరణ ద్వారా సంపద సృష్టించాం. కుటుంబ వికాసం ద్వారా జన్మభూమి స్ఫూర్తితో పైకొచ్చిన ప్రతి ఒక్కరూ ఒకరినో అంతకంటే మించి ఉండే వాళ్ళని మెంటరింగ్ చేసి వారికి సహాయం చేసి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నా. నా ఆలోచన ఒకటి, ఎన్టీ రామారావు గారు ఆయన కళ ఇది, పేదరికం లేని సమాజం చూడాలని. ఆ కళ నిజం చేసే బాధ్యత నేను తీసుకుంటా. నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, అది నా బాధ్యత. పేదరిక నిర్మూలన కష్టం కాదు. నేను ఎక్కడ ఆలోచించినా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తా, నిరుపేదల గురించి ఆలోచిస్తా. జగన్ మోసకారి సంక్షేమం. 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచేస్తాడు. అసలు సంపదే సృష్టించాడు. నేను చేయబోయేది సంపద సృష్టించి 15 రూపాయలు ఇచ్చి మీ ద్వారా 15 రూపాయలు ఖర్చు పెట్టించి 100 రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా. ఆ 100 రూపాయలు 1000 రూపాయలు చేపిస్తా, 1000 రూపాయలు 10,000 రూపాయలు చేపిస్తా. ఆ విధంగా సంపద సృష్టించే మార్గం నేర్పించే బాధ్యత నాది. అన్నా క్యాంటీన్ వస్తుంది, మంచి అన్నం పెడతాం. అవి కాకుండా కుటుంబ వికాసం కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఇది కాకుండా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం నేనే అభివృద్ధి చేశా.
ఈరోజు అయోధ్యలో రామాలయం రేపు 22వ తారీఖున ప్రారంభం టెంపుల్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఇంకొక పక్క మైనారిటీల కోసం 25 కోట్ల రూపాయలతో ఆజ్ హౌస్ కూడా మనమే నిర్మాణం చేశాం. 90% పూర్తి చేశాం. 10%మే పనులున్నాయి. 10% పూర్తి చేయలేని ఈ జలగన్న ఈరోజు 3 రాజధానులు కడతాడంట. కడతాడా తమ్ముళ్ళ? 3 రాజధానులు. మీకు 3 రాజధానులు కావాలన్నా, ఒక రాజధాని కావాలన్నా? 3 రాజధానులు కావాలన్నా, ఒక రాజధాని కావాలన్నా? 3 రాజధానులు చెప్పి 3 ముక్కలాట ఆడి అసలు రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్. మన రాజధాని ఏది? మన రాజధాని ఏది? మన రాజధాని ఏది? కర్నూలు నగరాన్ని హైకోర్టు బెంచ్ పెట్టి ఒక బ్రహ్మాండమైన టౌన్గా తయారు చేసి, ఒక సిటీగా తయారు చేస్తాం. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం. కడపను అభివృద్ధి చేస్తాం. అనంతపురం అభివృద్ధి చేస్తాం. ఇవన్నీ అభివృద్ధి చేసి మనకంటూ ఒక చిరునామా, ఒక రాజధాని, అదే అమరావతి. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా.